Hello everyone, how are you all? I hope you are all fine. So మనం టెన్సెస్ స్టార్ట్ చేసుకున్నాం కదా. ఈ టెన్సెస్లో మనకి 3 types ఆఫ్ టెన్సెస్ ఉంటాయని, ఈచ్ వన్ హ్యాస్ 4 సబ్ టెన్సెస్ అని చెప్పుకున్నాం. సో మనం మనకి ఉన్న ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్ కదా. ఇదేంటి ఫస్ట్ది? ఇది ప్రజెంట్ టెన్స్. సో దీంట్లో మనకి 4 types ఆఫ్ సబ్ టెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో ఈ 2 టెన్సెస్ని ఈ 2 సబ్ టెన్సెస్ని ప్రీవియస్ క్లాసెస్లో కంప్లీట్ చేసుకున్నాం. అంటే ఫస్ట్లో సింపుల్ ప్రజెంట్లో మనకి పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, నెగిటివ్ ఎలా ఫామ్ చేయాలి, వాటిని క్వశ్చన్స్గా ఎలా ఫామ్ చేయాలి అనేది వి డిస్కస్. సేమ్ అందులో కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో కూడా సేమ్ అలాగే పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఇంకా క్వశ్చన్ ఫామ్ చేయడానికి ఎటువంటి ఫార్ములాస్ ఉంటాయని దీంట్లో కూడా చూసుకున్నాం. సో ఇంకా మనకి నెక్స్ట్ ప్రజెంట్ టెన్స్లో ఇంకెన్ని 2 సబ్ టెన్సెస్ మిగిలి ఉన్నాయి. 4 అయిపోయాయి కదా, 4 ఉన్నాయి మొత్తం. 4లో మనకి 2 కంప్లీట్ అయ్యాయి. సో థర్డ్ వన్ ఏంటి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, థర్డ్ వన్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇన్ దిస్ క్లాస్, ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, దీన్ని ఈ సెంటెన్స్ని ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తారు, సో దీన్ని ఎలా ఫామ్ చేసుకోవాలి ఒక సెంటెన్స్ లాగా అనేది we will discuss in today's class. ఓకే, సో ఫస్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం పాజిటివ్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ దీనికి ఉన్న మెయిన్ ఫార్ములా ఏంటంటే, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఫస్ట్ ఏ సెంటెన్స్కైనా సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ అంటే చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా ఒక సెంటెన్స్ గురించి చెప్పేవాళ్ళు కానీ లేకపోతే చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు మీరు ఒకరి గురించి చెప్తున్నారు అనుకోండి, అక్కడ అతనే సబ్జెక్ట్. లేకపోతే మీరే ఒకరి గురించి చెప్తున్నారు, వాళ్ళు మీ గురించి చెప్తున్నారు. ఏదైనా ఫస్ట్ ఒక సెంటెన్స్ని ఏదైనా ఒక సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పర్సన్ని మనం సబ్జెక్ట్గా చెప్పుకుంటూ ఉంటాం. సో సబ్జెక్ట్ ఈస్ ద ఫస్ట్ వన్ ఇన్ దిస్ ఫార్ములా. ఓకే, ఎస్ అంటే సబ్జెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత హ్యావ్ ఆర్ హ్యాస్. ఓకే, హ్యావ్ కానీ లేకపోతే హ్యాస్ కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం దాన్ని యూజ్ చేయాలి. నేను చెప్తాను ఏ సిచ్యువేషన్లో హ్యావ్ యూజ్ చేయాలి, హ్యాస్ యూజ్ చేయాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ వర్బ్ అనేది ఎలా ఉండాలంటే ఒక పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, చూడండి, సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్, ఇంకా వర్బ్, ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యాటర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా. ఓకే, ఫస్ట్ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మీనింగ్ ఏంటి అంటే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రస్తుతం ఇప్పుడే జరిగిపోయిన పనులు, జస్ట్ ఇప్పుడే అయిపోయి అంటాం కదా. ఇప్పుడే నేను మార్కెట్కి వెళ్ళి వచ్చాను, లేకపోతే ఇప్పుడే నేను స్కూల్కి వెళ్ళి వచ్చాను, లేకపోతే ఇప్పుడే నేను చదువుకొని లంచ్ చేశాను, లేకపోతే డిన్నర్ చేశాను. ఇట్లా జస్ట్ నౌ జరిగిపోయిన పనులు ఉంటాయి కదా, అటువంటి పనులను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో, అట్లాంటి సిచ్యువేషన్స్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సెంటెన్స్ కింద ఫామ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఏదైనా పని జస్ట్ నౌ ఇప్పుడే జరిగిపోయింది, ఇప్పుడే అయిపోయింది, ఇప్పుడే ఆడుకొని వచ్చావు, లేకపోతే ఇప్పుడే చదువుకొని వచ్చావు, ఇప్పుడే తినొచ్చావు, ఏదైనా జస్ట్ నౌ అయిపోయిన పనులని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం. సో ఇది చూడండి, ఈ సబ్జెక్ట్. సో మీరు ఇప్పుడే ఏదైనా ఒక పని చేశారు. ఓకే, దీన్ని మనం ఎలా రాయాలంటే, సబ్జెక్ట్ నేను ఇప్పుడే ఆడుకొని వచ్చాను, లేకపోతే నేను ఇప్పుడే ఆడుకున్నాను. ఐ సబ్జెక్ట్ ఈస్ ఐ. సో సబ్జెక్టు సింగులర్ థర్డ్ పర్సన్లో ఉన్నప్పుడు మాత్రమే ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ సబ్జెక్టు ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్లో ఉన్నప్పుడు వీ షుడ్ యూస్ హ్యావ్. ఓకే, హ్యావ్ అనేది ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్
ఫస్ట్ పర్సన్ ఉంది కదా ఇక్కడ, ఐ అంటే ఏంటి ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఉన్నప్పుడు మాత్రమే హ్యావ్ అనే మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ ఆర్ ఇంకా ఏదైనా బయటది అంటే మనకి మన రిలేషన్ కాకుండా బయటది, ఇన్ కేస్ ఇట్లా ఒక గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక పోలీస్మెన్ గురించి కానివ్వండి. థర్డ్ పర్సన్ అది ఒక ఇన్స్టిట్యూషన్ అవ్వచ్చు, స్కూల్ అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఏదైనా అదర్ థింగ్స్ అంటే అది కూడా థర్డ్ పర్సన్ కిందకే వస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, ఒక ఆర్గనైజేషన్ గురించి కానీ అట్లాంటివి మాట్లాడేటప్పుడు మాత్రం వి షుడ్ యూస్ హ్యాస్. ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ కూడా, థర్డ్ పర్సన్లో ప్లూరల్ కూడా వి షుడ్ యూస్ హ్యావ్. ఓకే, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్లో. వీటిలో మనకి సబ్జెక్ట్ ఏది వచ్చినా కూడా మనకి వీటిలో సబ్జెక్ట్ ఏవేవి ఉంటాయో తెలుసు కదా. సో సబ్జెక్ట్ అనేది వీటికి రిలేటెడ్గా వచ్చింది అనుకోండి, యూ షుడ్ యూస్ హ్యావ్. థర్డ్ పర్సన్ సింగులర్ కానివ్వండి, లేకపోతే ఇంకేనా అదర్ అంటే ఒక స్కూల్ గురించి కానివ్వండి, ఒక హాస్పిటల్ కానివ్వండి, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక గవర్నమెంట్, ఏదైనా ఇంకెవరైనా ఒక పోలీస్మెన్ గురించి కానీ వేరే పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు యూ షుడ్ యూస్ హ్యాస్. ఓకే, ఇప్పుడు హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాస్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది అర్థమైందా? హ్యావ్ ఎక్కడ యూజ్ చేయాలి? సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్లో ప్లూరల్లో వచ్చినప్పుడు మాత్రమే వీ షుడ్ యూస్ హ్యావ్. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు అంటే సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ ఏమేమి, హీ, షీ, ఇట్, ఇవి వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి. ఇంకా అదర్ అంటే ఇంకా ఏవైనా మళ్ళీ చెప్పాను కదా, ఒక ఏదైనా గవర్నమెంట్ గురించి కానీ ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్ గురించి కానీ వాళ్ళ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇష్యూ చేస్తారనుకోండి, అట్లాంటి వాళ్ళ ఒక సెంటెన్స్ అలా ఫామ్ చేసేటప్పుడు మాత్రం హ్యాస్ అనే వర్డ్నే మనం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్బ్ని, నెక్స్ట్ ఏముంది మనకి ఫార్ములాలో వర్బుల్. ఈ వర్బ్ని ఎటువంటి ఫామ్లో యూజ్ చేయాలంటే ఆ వర్బ్ యొక్క లాస్ట్ రూపం ఏంటి, వర్బ్ యొక్క లాస్ట్ ఫామ్ ఫస్ట్ ఏంటి, ఈట్. ఒక సెంటెన్స్ ఈట్ అంటే ఏంటి, ఈట్ అంటే ఏంటి తినడం. ఓకే, దానికి నెక్స్ట్ ఫామ్ ఏంటి, ఈటింగ్. ఈటింగ్ అంటే ప్రస్తుతం తింటున్నావని. సో దీనికి ఇంకా నెక్స్ట్ ఫామ్ ఏంటి, ఎయిట్. ఓకే, ఈట్ అంటేనేమో తినడం, ఈటింగ్ అంటే ప్రజెంట్ తింటున్నట్లు, ఎయిట్ అంటే తినడం అయిపోయిందని. సో మనం ఇక్కడ ఎటువంటిది యూజ్ చేయాలంటే వర్బ్ది మనకి ఉన్న 3 ఫామ్స్ ఉంటాయి కదా. ఒక ఏదైనా ఒక వర్బ్, ఇప్పుడు మనం పని చేయడం, చేస్తున్నావు, చేయడం అయిపోయింది, అట్లా 3 ఫామ్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ వర్బ్ ఎలా ఉండాలంటే లాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి ఈ సెంటెన్స్ లో, ఈ ఫామ్లలో. అర్థమైందా? ఫస్ట్ ఏమో సబ్జెక్ట్, తర్వాత సిచ్యువేషన్ కి తగ్గట్టు అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ కి తగ్గట్టుగా హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ఈ వర్బ్ ప్లేస్ లో మనకి వర్బల్ ఫామ్స్ లో 3 టైప్స్ ఉంటాయి. అంటే ఆర్డర్ లో ఫస్ట్ ఏమో పని జరుగుతున్నట్లు, ప్రజెంట్ గా తింటున్నట్లు, తినడం అయిపోయినట్లు. మనకి లాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ మనం ఈ వర్బ్ ఫామ్ లో యూజ్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా మనం ఏ సెంటెన్స్ ఏ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాం అనేది యాజ్ యూజువల్ గా అదే ఎక్స్ట్రా కిందకు వస్తుంది. సో అర్థమైంది కదా ఈ ఫార్ములా, సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాస్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్, ఇంకా వర్బ్ అనేది థర్డ్ ఫామ్ ఆఫ్ ది వర్బ్, నెక్స్ట్ ఎక్స్ట్రా రిమైనింగ్ మ్యాటర్ ఏమైనా ఉంటే అది. ఓకే, సో నౌ ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకుందాం. ఎలా ఫామ్ చేసుకుందాం, ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఆ సబ్జెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కానివ్వండి, లేకపోతే సెకండ్ పర్సన్లో కానివ్వండి. మనం ఫస్ట్ పర్సన్లో ఆర్ సెకండ్ పర్సన్లో ఒక సబ్జెక్ట్ని తీసుకున్నాం. సో ఫస్ట్ పర్సన్లో ఐ ఇంకా వి మనకి సబ్జెక్ట్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్లో యూ ఈజ్ ద సబ్జెక్ట్. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో తీసుకుంటే హీ, షీ, ఇట్. దీంట్లో ప్లూరల్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో నెక్స్ట్ ప్లూరల్, దే, దీస్, దోస్. ఇవి మనకి సబ్జెక్ట్స్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్లో సింగులర్ ఇంకా ప్లూరల్. ఓకే, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్.
మనకి ఉన్న సబ్జెక్ట్స్ ఇవి. సో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ పర్సన్లో ఒక సబ్జెక్ట్ ఏది తీసుకుందాం, ఐఆర్ వి తీసుకుందామా. వి మనం ఒక సెంటెన్స్ ఇప్పుడు ఈ మెయిన్ అసలు ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, జస్ట్ నౌ అంటే ఇప్పుడే జరిగిపోయిన పనులు. సో మనం ఒక సెంటెన్స్ ఏమనుకుందాం, మేము ఇప్పుడే మూవీకి వెళ్ళి వచ్చాం. ఓకే, సో మేము అంటే ఏంటి, వి అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, వి అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు హెల్పింగ్ వర్బ్ ఏముండాలి ఇక్కడ, హ్యావ్ ఆర్ హ్యాస్. ఇవి హెల్పింగ్ వర్బ్సే. ఇవి ఎందుకు రాశానంటే ఇవి ఇక్కడ ఇవే యూజ్ అవుతావు కాబట్టి ఇక్కడ ఇవి రాశాను. ఇది కూడా హెల్పింగ్ వర్బే, ఇది మెయిన్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ లో హ్యావ్ ఆర్ హ్యాస్ ఏది యూజ్ చేయాలి, ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ని బట్టి మనం సబ్జెక్ట్ ఏం రాసుకున్నాం, వి అనే సబ్జెక్ట్ రాసుకున్నాం ఫస్ట్. సో వి ఈస్ ఇన్ ఏంటిది, ఫస్ట్ పర్సన్. సో ఫస్ట్ పర్సన్ ఉన్నప్పుడు ఏం రాయాలి, వి హ్యావ్ చెప్పండి. నెక్స్ట్ ఏంటి, వెర్బ్ యొక్క మెయిన్ ఫామ్. సో వి హ్యావ్ కమ్, సో వి హ్యావ్ మనం ఇప్పుడే మూవీ నుంచి వచ్చామని చెప్పుకుంటున్నాం కదా, వి హ్యావ్ జస్ట్ అంటే ఏంటి, ఇప్పుడే. వి హ్యావ్ జస్ట్ కమ్ ఫ్రమ్ మూవీ. ఓకే, వి ఈస్ సబ్జెక్ట్, హ్యావ్ ఈస్ హెల్పింగ్ వర్బ్, నెక్స్ట్ కమ్ ఈస్ మెయిన్ వర్బ్. ఇది పాస్ట్ పార్టిసిపుల్ లో, దిస్ ఈస్ ద ఎక్స్ట్రా థింగ్. సో ఇక్కడ మనం జస్ట్ అనేది ఎందుకు రాసుకున్నామంటే మనం పర్టికులర్గా ఈ సెంటెన్స్లో ఏం చెప్పుకున్నాం, మేము ఇప్పుడే మూవీకి వెళ్ళొచ్చామని మెన్షన్ చేసాం కాబట్టి ఇక్కడ జస్ట్ అని రాసుకున్నాం. లేకపోతే ఇంత పర్టికులర్గా మెన్షన్ చేయకపోతే ఇది అవసరం లేదు. ఇక్కడ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ మూవీ అని రాస్తే సరిపోతుంది. మనం ఇప్పుడే వచ్చామని మనం చెప్పుకున్న తెలుగు సెంటెన్స్లో పర్టికులర్గా చెప్పుకున్నాం కాబట్టి వీ హ్యావ్ జస్ట్ కమ్ ఫ్రమ్ మూవీ. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఏంటి, మెయిన్ వర్బ్, నెక్స్ట్ రిమైనింగ్ ఎక్స్ట్రా ఇది ఫ్రమ్ మూవీ. అక్కడ వాళ్ళు మనం మూవీకి వెళ్ళి వచ్చామని చెప్పాం కాబట్టి దాన్ని ఎక్స్ట్రా కింద రాసుకుంటాం. సో ఓకే, సో ఈ ఫస్ట్ పర్సన్ మనకి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఏం రాసుకున్నాం, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హ్యాస్ వచ్చే వర్డ్ యూజ్ చేయాలంటే మనం ఏం రాసుకోవాలి, వీ షుడ్ యూస్ థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో ఈ థర్డ్ పర్సన్ సింగులర్లో ఒక సెంటెన్స్ తీసుకుందాం. అంటే ఒక ఫస్ట్ మనకి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, హీ ఆర్ షీ యాస్ లేకపోతే ఇట్, ఈ మూడిట్లో ఏదో ఒక సబ్జెక్ట్ని మనం తీసుకోవాలి. సో షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఓకే, షీ అంటే మనకి హెల్పింగ్ వర్బ్ ఏమొస్తుంది, హ్యాస్. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనకి హెల్పింగ్ వర్బ్ హ్యాస్ అనేది వస్తుంది. షీ హ్యాస్ షీ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ హ్యాస్ ఈస్ హెల్పింగ్ వర్బ్. సో మనం ఒక సెంటెన్స్ అనుకుందామా, ఏమనుకుందాం సెంటెన్స్, షీ హ్యాస్ ఒక సెంటెన్స్ అంటే తెలుగులో ఏం చెప్పుకుందాం మనం, షీ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. షీ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్ హర్ homework. Okay, she is a subject here, has is helping verb. So main verb చూడండి, మెయిన్ వర్బ్ కి లాస్ట్ ఫామే కదా కంప్లీటెడ్ అంటే అయిపోయింది. షీ హాస్ జస్ట్ కంప్లీటెడ్ అంటే జస్ట్ నౌ ప్రజెంట్ ఇప్పుడే అయిపోయింది అని చెప్పుకుంటున్నాం కదా. షీ హాస్ జస్ట్ కంప్లీటెడ్ హర్ హోంవర్క్. దిస్ ఈస్ ద ఎక్స్ట్రా థింగ్. చూడండి సేమ్ ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమో హ్యావ్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యాస్ ఉంది. వై, బికాస్ ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ లో ఉంది. సో అందుకే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. మీకు ఏ సెంటెన్స్ మనం ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనే కాదు, ఏ టెన్సెస్ మనకి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే కాదు, మనకి ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ పాస్ట్ టెన్స్ లోకి మనకున్న సబ్ టెన్సెస్ చూసుకున్నా, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్న సబ్ టెన్సెస్ చూసుకుంటున్నా కానీ మనకు ఫ్రీక్వెంట్ గా మారేది ఈ హెల్పింగ్ వర్బ్స్. ఇంకా ఇందులో ఉండే ఈ వర్బ్ ఫామ్స్, మెయిన్ వర్బ్ ఫామ్స్ ఉంటాయి కదా, అవి మనం ప్రెసెంట్ గా రాసుకుంటామా, పాస్ట్ గా రాసుకుంటామా, లేకపోతే సెకండ్ వర్బ్ ఫామ్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి. ఇందాక చెప్పుకున్నాము, ఫస్ట్, సెకండ్, 3 అని, థర్డ్ అని.
సో ఈ 3 టైప్స్లోనే ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం థర్డ్ ఫామ్లో రాసుకున్నాం వర్బ్ ఫామ్ని. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఏంటి అంటే ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ప్లూరల్, ఇవి మీకు క్లియర్గా ఒక ఐడియా అనేది ఉంటే ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ అంటే ఏంటి, వాటికి మీనింగ్స్ ఏంటి. మనకి జనరల్గా అయితే ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కి హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడు సేమ్గానే ఉంటాయి, థర్డ్ పర్సన్ సింగులర్ ఒక్కదానికి డిఫరెంట్గా వస్తాయి. సో ఇవి మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. సో మీకు ఇది అర్థమైంది కదా. ఈ ఫార్ములా మీకు క్లియర్గా అర్థమైతే సబ్జెక్ట్ తర్వాత హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, హ్యాజ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈ వర్బ్లో థర్డ్ ఫామ్ ఏంటి అనేది మీకు అర్థమైతే మీరు సెంటెన్సెస్ ఓన్గా రాయగలవచ్చు. సో మీరు ఈరోజు మీకు ఇచ్చే వర్క్ ఏంటి అంటే ఈ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఆర్ సెకండ్ పర్సన్లో మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకొని థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే హ్యావ్ దానికి వస్తుంది కాబట్టి. అంటే క్లియర్గా చెప్తాను, హ్యావ్ హెల్పింగ్ వర్బ్గా వచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకోండి, హ్యాస్ హెల్పింగ్ వర్బ్గా వచ్చే ఒక సబ్జెక్ట్ తీసుకోండి, దాన్ని సెంటెన్స్ కింద ఫామ్ చేసి కింద క్లియర్గా మెన్షన్ చేయండి, సబ్జెక్ట్ ఏది, హెల్పింగ్ వర్బ్ ఏది, మెయిన్ వర్బ్ ఏది, ఇంకా ఎక్స్ట్రా పార్ట్ ఏది. అట్లా ఈచ్ సెంటెన్స్కి మీరు కంప్లీట్గా ఒక 4 టెన్సెస్ రాయండి, 4 సెంటెన్సెస్. హ్యావ్ వచ్చే వర్డ్స్ ఒక 2, హ్యాస్ వచ్చే సెంటెన్సెస్ ఒక 2 సెంటెన్సెస్ ఫామ్ చేసి రాయండి. ప్రతి దానికి ఇవి క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, దట్ ఈస్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, ఈరోజు పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలని నేర్చుకున్నాం కదా. ఇన్ టుమారోస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెగిటివ్ సెంటెన్సెస్. ఓకే, బాయ్.